హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ఎంసెట్ 2024 సంబంధించి మీ యొక్క హెచ్ఎల్సి సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరిగిందో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే మీకైతే ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. కంపల్సరీ అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకైతే కంప్లీట్ అయితే అర్థమైతే అవడం జరిగింది. టీఎస్ఎంసెట్ నుంచి అయితే ఫుల్గా నుంచి అయితే ఇస్తాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అయితే కండి. ఈ వీడియో చూసి ప్రతి ఒక్క లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి ఎంతమంది స్టూడెంట్స్కి అయితే యూజ్ అయితే అవడం జరిగింది. మీనింగ్ మన టాపిక్గా వెళ్తే మీ యొక్క హెచ్ఎల్సి సెంటర్లో అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీ యొక్క డేట్న మీ యొక్క టైంకి అయితే వెళ్ళండి. కంపల్సరీ మీ యొక్క టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ముందర అయితే వెళ్ళండి. ఒకవేళ మీ యొక్క టైం కంటే మీ యొక్క టైం ఏదైతే ఉందో ఆ యొక్క టైం కంటే మీరు అటెండ్ కాకపోతే మీరు కొంచెం లేట్ అయినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందర అటెండ్ అయితే మీ యొక్క వెరిఫికేషన్ అయితే తొందరగా అయితే అవటం జరిగింది. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ముందరైతే అటెండ్ అయితే కావండి మీ యొక్క వెరిఫికేషన్ హెచ్ఎల్సి సెంటర్కి అయితే వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు అక్కడికి వెళ్ళని ఒక ఎంట్రన్స్ ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్ అయితే తీసుకొని మీరైతే ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కొన్ని వెరిఫికేషన్ సెంటర్లో ఏంటంటే ఎంట్రన్స్లో అయితే ఆ యొక్క ఫామ్ అయితే ఇవ్వరు. మీ యొక్క ఏదైతే వెరిఫికేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినాక మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేస్తుంటే వాళ్ళైతే ఆ యొక్క ఫామ్ అయితే ఇస్తారు. కొన్ని హెచ్ఎల్సి సెంటర్లో ఏంటంటే వెళ్ళగానే ఎంట్రన్స్లోనే మీకు అయితే ఆ యొక్క ఫామ్ అయితే ఇస్తారు. కాబట్టి ఎవరికైతే వెళ్ళగానే ఆ యొక్క ఫామ్ ఇస్తారో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే మొత్తం అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ఫామ్ అనేది మీకు ఎంట్రన్స్లో మీ యొక్క హెచ్ఎల్సి సెంటర్లో ఎంట్రన్స్లో ఇచ్చినా లేకపోతే వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఇచ్చినా ఆ యొక్క ఫామ్లో అనేది ఏముండదు. మీ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే అక్కడైతే ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క నేమ్, మీ యొక్క ర్యాంకు మొత్తం మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చి మీ యొక్క వెరిఫికేషన్ ఆఫీసర్కి ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో మీకు వెరిఫికేషన్ చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే సర్టిఫికేట్స్ తీసుకెళ్తారో ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేది అయితే ఒక ఆర్డర్ వైజ్గా సీక్వెన్స్గా అయితే పెట్టాలి. ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఎలా సీక్వెన్స్లో పెట్టాలో మీకైతే అక్కడైతే ఏ విధంగా పెట్టాలో ఒక జిరాక్స్ అయితే అక్కడైతే పేస్ట్ అయితే చేస్తారు. ఆ యొక్క జిరాక్స్ అయితే చూసుకొని ఆ యొక్క సీక్వెన్స్ ఏ విధంగా ఉన్నాయో మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఆ యొక్క సీక్వెన్స్లో అయితే లైన్ వైజ్గా అయితే పెట్టుకోండి. మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఒక సీక్వెన్స్ లైన్ వైజ్గా పెట్టిన తర్వాత మిమ్మల్ని అయితే లోపలికి అయితే పిలుస్తారు. మీరైతే లోపలికి అయితే వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే మీ దగ్గర ఉన్నాయో ఆ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీరైతే తీసుకొని వెళ్ళండి. అలాగే 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే ముందర అయితే తీసుకుని వెళ్ళండి. ఆ యొక్క 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండ్ మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళారో ఆ యొక్క అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరైతే ఆ యొక్క వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఆ యొక్క వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికి అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అయితే వాళ్ళైతే వెరిఫై అయితే చేయడం జరిగింది. ఆ యొక్క వెరిఫై అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో మీరు ఏదైతే డాక్యుమెంట్స్ తీసుకెళ్లారో ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్లారో వాళ్ళు ఆ యొక్క మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ అయితే టిక్ అయితే చేసుకుంటారు. మీ దగ్గర లేని ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ దగ్గర అయితే రాంగ్ మార్క్ అయితే పెట్టుకుంటారు. ఆ యొక్క మార్క్ పెట్టుకున్న తర్వాత మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీకు అయితే ఇస్తారు. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు అయితే ఇచ్చేసి 2 sets ఆర్ 1 set ఆర్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకుంటారు. అలాగే మీకు ఎంట్రన్స్లో ఇచ్చిన ఏదైతే ఒక ఫామ్ ఉంటుందో ఆ యొక్క ఫామ్ని వాళ్ళకైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీ యొక్క ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీకే ఇస్తారో వాళ్ళైతే ఎటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళైతే తీసుకోరు. ఓన్లీ వాళ్ళు తీసుకునే ఒక జిరాక్స్ కాపీ ఒక 1 or 2 జిరాక్స్ కాపీస్ అయితే తీసుకుంటారు. ఆ తర్వాత మీ యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవటం జరిగింది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయమంటారు. ఈ యొక్క వెయిటింగ్ దేనికంటే ఏదైతే మీకు లాగిన్ ఐడి అయితే రావాలో ఆ యొక్క లాగిన్ ఐడి కోసం అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయమంటారు. ఆ యొక్క మీరు ఏదైతే వెరిఫికేషన్ అయిపోయి మీ యొక్క జిరాక్స్ అండ్ మీ యొక్క ఎంట్రన్స్ ఫామ్ తీసుకుంటారో అవన్నీ అయితే సిస్టంలో అయితే వాళ్ళైతే ఎంటర్ అయితే చేసుకొని మీకైతే ఒక లాగిన్ ఐడి అయితే జనరేట్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే పంపించడం అయితే జరిగింది. ఆ యొక్క మొబైల్ నెంబర్ రావగానే మీకైతే ఒక ఆర్ఓసి ఫామ్ అయితే ఇస్తారు. ఆ యొక్క ఆర్ఓసి ఫామ్ ఏంటంటే మీరు ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదో ఆ యొక్క ఆర్ఓసి ఫామ్లో అయితే ఉండటం జరిగింది. నెక్స్ట్ మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది వచ్చిందా రాలేదా అన్ని డీటెయిల్స్ అయితే ఆ యొక్క ఆర్ఓసి ఫామ్లో అయితే మెన్షన్ చేసి వాళ్ళైతే మీకైతే ఇస్తారు. ఆ యొక్క ఆర్ఓసి ఫామ్
ఇచ్చే టైంకి మీకైతే మీ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఒక లాగిన్ ఐడి అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళు జనరేట్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఆ యొక్క లాగిన్ ఐడి అయితే పంపించడం అయితే జరిగింది. ఆ యొక్క లాగిన్ ఐడి ఉంటేనే మీరైతే మీ యొక్క ఎక్సెసింగ్ ఆప్షన్స్ అనేది కాలేజ్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. ఒకవేళ మీ దగ్గర ఆ యొక్క లాగిన్ ఐడి లేకపోతే మీరైతే ఎక్సెసింగ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోలేరు. ఎవరికైతే ఆ యొక్క మీ యొక్క ఆర్ఓసి ఫామ్ ఇచ్చే టైంకి లాగిన్ ఐడి రాకుండా ఉంటుందో వాళ్ళైతే కంపల్సరీ ఆ యొక్క వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇంటిమేషన్ అయితే ఇవ్వండి. మాకు ఇలా ఈ యొక్క లాగిన్ ఐడి అయితే రాలే, ఆర్ఓసి ఫామ్ అయితే వచ్చినని ఇంటిమేషన్ అయితే ఇవ్వండి. వాళ్ళైతే మీకైతే ఒక అఫీషియల్గా ఒక లాగిన్ ఐడి అయితే ఇవ్వటం జరిగింది. కాబట్టి ఎవరికైతే లాగిన్ ఐడి రాకుండా ఉంటుందో వాళ్ళైతే కంపల్సరీ అయితే ఒకసారి అయితే ఆ యొక్క వెరిఫికేషన్ ఆఫీసర్స్కి అయితే ఇంటిమేషన్ అయితే ఇవ్వండి. ఎవరికైతే ఆ యొక్క ఆర్ఓసి ఫామ్ ఇచ్చే టైంకి మీకు లాగిన్ ఐడి వచ్చిందో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుందో మీ యొక్క ఆర్ఓసి ఫామ్ అయితే తీసుకొని మీరైతే రిటర్న్ అయితే రావచ్చు. మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇలా అయితే ఈ యొక్క ప్రాసెస్లో అయితే ఉంటుంది. కొన్ని హెచ్ఎల్సీ సెంటర్లో అయితే వేరే విధంగా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే అన్ని హెచ్ఎల్సీ సెంటర్లో అయితే ఒకే రకంగా అయితే ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఎంట్రన్స్లో ఏదైతే ఫామ్ అయితే ఇస్తారో ఆ యొక్క ఫామ్ అనేది ఒకటి మాత్రమే కొన్ని హెచ్ఎల్సీ సెంటర్లో అయితే ఎంట్రన్స్లోనే ఇస్తారు. కొన్ని హెచ్ఎల్సీ సెంటర్లో ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత మీకైతే ఆ యొక్క ఫామ్ అనేది ఇచ్చి ఆ యొక్క డీటెయిల్స్ అనేది అయితే ఫిల్ చేయడం అయితే అక్కడైతే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మీ యొక్క వెరిఫికేషన్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఆ యొక్క ప్రాసెస్ అని ఏ విధంగా ఉంటుంది ఏంటని అన్ని మొత్తం గైడెన్స్ అయితే వాళ్ళే ఇస్తారు. మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఎటువంటి వర్రీ అయితే కామాకండి. ఇదిగా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ కంపల్సరీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారంటే కంపల్సరీ లైక్ చేయండి.